ఏపీ ప్రజలకు కూటమి షాక్ ఇవ్వనుంది. భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు రెడీ అయింది. సవరించిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రజలు రిజిస్ట్రేషన్లకు బారులు తీరారు. మరి ఏ మేర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచనుంది? దీనిపై ప్రజలు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. సవరించిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల విలువల సవరణ చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించింది. రేపటి నుంచే కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రద్దీగా మారాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉదయం నుంచే కొనుగోలుదారులు క్యూ కట్టారు. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయని కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో సర్వర్లు మొరాయించాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10% నుంచి 20% వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 1/2/2025 నుంచి మార్కెట్ విలువలు పెరిగే కారణంగా నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ రద్దీ పెరిగిందండి. అందుకు నిన్న 64 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. రెవెన్యూ దగ్గర 40 lakhs వచ్చింది. అలాగే ఈరోజు కూడా నియర్లీ 50 డాక్యుమెంట్స్ వరకు రిజిస్టర్ అయ్యాయి. వాటి నుంచి కూడా రెవెన్యూ 30 lakhs వరకు రావచ్చని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు పెరిగిన మార్కెట్ విలువలు కేవలం పొటెన్షియాలిటీ ఉన్న దగ్గర బేస్ చేసుకొని లేఅవుట్స్ కల్చర్ ఎక్కడ ఉందో రోడ్డు పక్కన రేట్లని ఆ సర్వే నెంబర్ని ఐడెంటిఫై చేసి ఆ సర్వే నెంబర్లు మాత్రమే పరిగణలో తీసుకుని వాటిని ఎక్కువగా విలువలు పెంచాము. ఎక్కడైతే బయట బహిరంగంగా మార్కెట్ విలువలు ఎక్కువ ఉన్నాయో అక్కడ అబ్జర్వ్ చేసి వాటిని పరిగణలో తీసుకుని ఎక్కువ పెంచడం జరిగింది. 20 to 30% పెరిగింది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు గిటగిటలాడాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయని కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. కొత్తగా కార్పొరేషన్లో విలీనమైన శివారు ప్రాంతాల్లో 100% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచనున్నారు. మొత్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రద్దీ కనిపిస్తోంది. జిల్లాల్లో 16 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రజలు ఆఫీసులకు భారీగా రావడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 10 చోట్ల సర్వర్లు మొరాయించాయి. ఉదయం నుంచి పడిగప్పులు కాశారు. మరికొన్ని చోట్ల ఖాళీగా దర్శనమిచ్చాయి. మరోవైపు పెరిగే రిజిస్ట్రేషన్ ధరలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జనం కిక్కిరిసిపోతున్నారు. నిన్న ఒక్కరోజు దాదాపు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాధారణంగా ప్రతిరోజు జరిగే రిజిస్ట్రేషన్లకు రెండింతలు ఎక్కువ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక అన్నమయ్య జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. గురువారం రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. చాలా ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. రేపటి నుంచి భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు క్యూలు కడుతున్నారు. కొత్త రేట్లు అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు క్రయ విక్రయదారులతో నిండిపోయింది. మామూలు రోజుల కంటే 3 రెట్లు రిజిస్ట్రేషన్లు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రద్దీగా మారాయి. మరోవైపు పెరిగే రిజిస్ట్రేషన్ ధరలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల పెంపు ఆచరణలోనికి వచ్చాక పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.